సీతకు సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ చూద్దాం. మంత్రి సీతక్క చాలా సీరియస్ గా ఒక కామెంట్ చేశారు. కించపరిస్తే చెప్పు తెగుద్ది అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అసలేంటి ఆ మాటలు, ఎందుకు ఆ వార్నింగ్లు? ఫుల్ న్యూస్ చూడడానికి ముందు సీతక్క ఇచ్చిన సీరియస్ స్టేట్మెంట్ ముందు ఒకసారి చూద్దాం. చెప్పు చెప్పు తెగుద్ది, తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుతుంది. ఇవాళ టెండర్ వేసింది కూడా నా శాఖ కాదు, నేను కాదు, ఒక థర్డ్ పార్టీకి ఇచ్చినాం. చెప్పు చెప్పు తెగుద్ది, తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుతుంది. ఇవాళ టెండర్ వేసింది కూడా నా శాఖ కాదు, నేను కాదు, ఒక థర్డ్ పార్టీకి ఇచ్చినాం. అసలు సీతక్క ఈ వార్నింగ్స్ ఎందుకు ఇచ్చారు తెలియాలి అంటే ముందు క్రిషాంక్ చేసిన ఆరోపణల గురించి తెలియాలి. సీతక్క ఈ ఆగ్రహం వెనక ఆమెపై క్రిషాంక్ వేసిన 30 కోట్ల రూపాయల స్కామ్ మరక ఉంది. అంగన్వాడీ ఉద్యోగినులకు పంచుతున్న సెల్ ఫోన్లలో సీతక్క 30 కోట్ల స్కామ్కి పాల్పడినట్టు ఆయన ఆరోపణలు చేశారు. మార్కెట్లో 8,500 కంటే తక్కువకే దొరికే సెల్ ఫోన్స్ని బల్క్లో కొంటే ఒక్కొక్కటి 6,500 పడుతుంది. కానీ 54 కోట్లు ఖర్చు చేసినట్టుగా చెబుతూ 20 కోట్ల ఫోన్లు మాత్రమే ఇస్తున్నారు అన్నది ఆయన చేస్తున్న ఆరోపణ. అంటే 30 కోట్లకు పైగా డబ్బు ఎవరి ఖాతాల్లోకి వెళుతోందో చెప్పాలి అన్నారు క్రిషాంక్. ఇది శాంసంగ్ గ్యాలక్సీ A06 మొబైల్ ఫోన్. శాంసంగ్ గ్యాలక్సీ A06 మొబైల్ ఫోను, దాని యొక్క రసీదు. ఇదే మొబైల్ ఫోన్ని ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 14,499 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క మొబైల్ ఫోన్కి ఏదైతే ఇవాళ వాళ్ళు కొనుగోలు చేసిర్రో, మేము దీన్ని సంగీత మొబైల్స్లో కొనుగోలు చేస్తే కేవలం 8,200 రూపాయలకు మాత్రమే దక్కింది. ఇది మా రసీదు, ఇది మొబైల్ ఫోను. దీన్ని ఇంకొకటి కాంట్రాక్ట్లో ఏమనుంది అనంటే, కొనుగోలు కేవలం OEM దగ్గర చేయాలి, ఇట్లా రీటైల్ షాప్స్లో కాదు. అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అంటే శాంసంగో లేకుంటే అథరైజ్డ్ డీలర్ దగ్గర కొనుగోలు చేయాలని. అట్లా బల్క్ 38,310 ఫోన్లు కొనుగోలు చేస్తే కేవలం 6,500 రూపాయలకు ఈ ఫోన్ వస్తుంది. అంటే 6,500 రూపాయల ఫోనును వీళ్ళు 14,000కు కొనుగోలు చేసినట్టు చూపెడుతున్నారు. అంటే 20 కోట్ల ఖర్చు మాత్రమే అయితే 54 కోట్ల కాంట్రాక్టును చేసిర్రు, 30 కోట్లు స్వాహా. మరి ఎవరి జేబులోకి పోయింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. సో క్రిషాంక్ చేసిన ఈ మాటలకే ఘాటుగా కౌంట్ ఇచ్చారు సీతక్క. 2-3 సార్లు టెండర్లు వేసి తక్కువ ఖర్చుతోనే ఫోన్లు కొని ఖజానాకి డబ్బు ఇంకా మిగిలిస్తే అడ్డగోల ఆరోపణ చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చెప్పు తెగుద్ది అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఆమె.